ఈరోజు మన వీడియోలో ప్రముఖ హాస్యనటుడు రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచితుడు. ఆయన ఏ సినిమాలో ఉంటే ఆ సినిమాలో ఆయన పండించే కామెడీకి అదరహోనే జై కొట్టే జనాలో ఉన్నంతవరకు కూడా ఆయన హాస్యానికి తిరగలేదండి. ఇప్పటి వరకు నేను ఎవరి గురించి చెప్పానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనేనండి మన మహమ్మద్ అలీ గారి గురించి మాట్లాడుతున్నానండి. మహమ్మద్ అలీ గారు రాజమండ్రిలో పుట్టడం జరిగింది. ఆయన రాజమండ్రిలో సొంత ఇల్లు కూడా ఉంది ఆయనకి. అందుకే ఈ రాజమండ్రి అనే ఊరు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ఒక వీడియో చేద్దాం అనుకుని బయలుదేరామండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్నామండి. ఈ ఆర్ట్స్ కాలేజీ మొత్తం అంతా కూడా రాజేంద్ర నగర్కి సంబంధించినది అంతా కూడా. రాజేంద్ర నగర్ అంటే మహమ్మద్ అలీ గారికి ఒక ప్రత్యేకమైన మమకారం ఉన్నదండి. ఎందుకంటే ఆయన చిన్న వయసులో ఎక్కువగా తిరిగింది ఈ రాజేంద్ర నగర్లోనే కాబట్టి ఆయన చిన్నప్పుడు సినిమాల్లోకి ఎలా వెళ్ళాలో ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. ఆయన స్టేజీ షోలో కూడా ఇస్తారు. ఆయన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామా. అందరికీ నమస్తే అండి. హరి విహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కమెడియన్ అలీ గారిది హోమ్ టూర్ చేద్దాం అనుకున్నానండి. మనకి వెనకమాల కనిపిస్తున్నది దర్గా అండి. ఈ దర్గా దగ్గర అలీ గారిది ఒక టైర్ షాప్ ఉందండి. ఆ టైర్ షాప్ దగ్గర అలీ గారు మామూలుగా టైర్లకి పంచర్ వేయడం, మామూలుగా గాలి కొట్టడం ఇవన్నీ కూడా అలీ గారు ఇక్కడే చేసేవారంటండి. వాళ్ళ బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ బంధువులను అడిగి అసలు అలీ గారు ఏ రకంగా ఉండేవారో చిన్న వయసులో ఇక్కడ ఉన్నప్పుడు అనే విషయాలన్నీ కూడా వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకుందామండి. వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. వీడియో అసలు స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు ఉండే. ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూనే ఉండండి. మహమ్మద్ అలీ గారు 1967 అక్టోబరు 10వ తారీఖున రాజమహేంద్రవరంలో జన్మించడం జరిగింది. ఆయన సతీమణి గారి పేరు జుబేదా అండి. వాళ్ళకి ముగ్గురు సంతానం. అలీ గారికి ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడండి. వాళ్ళ తమ్ముడు కూడా మన సినీ పరిశ్రమలో ఉన్నారు. ఆయన కూడా చాలా సినిమాల్లో యాక్టింగ్ చేయడం జరిగింది. ఈ దర్గాని, ఈ షాప్ని నేను ఎంత క్లియర్గా చూపిస్తున్నానంటే అలీ గారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇదే ప్రదేశంలో తిరిగి ఇక్కడే కొన్ని పనులు చేయడం జరిగిందండి. ఆయన మొట్టమొదటిగా ఆ తెలుగు సినిమా రంగంలో నిండు నూరేళ్ళు అనే మూవీలో బాలనటుడిగా తొలిపరిచయం అండి. ఆ మూవీకి కె రాఘవేంద్ర గారు డైరెక్షన్ చేశారు. వెంటనే ఆయన పెర్ఫార్మెన్స్ చూసి మన ప్రముఖ దర్శకుడు భారతీ రాజా గారు సీతాకోక సిల్క్లో అవకాశం ఇవ్వడంతో ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోయారు చాలామంది. ఆయన చాలా సినిమాల్లో హాస్యనటుడిగా 1100 సినిమాలు యాక్టింగ్ చేశారండి. ఆయన మొట్టమొదటిగా హీరోగా చేసిన సినిమా యమలేలండి. ఆయన హీరోగా 52 సినిమాల్లో ఆయన సినిమాలు చేయడం జరిగింది. మహమ్మద్ అలీ గారిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంటూ ఆయన చేసిన సినిమాల్లోకి ఆయనకి తగిన గుర్తింపిస్తూ 2 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు ఇవ్వడంతో అలీ గారికి మరింత సినిమా ఫీల్డ్లో అందరినీ మెప్పించాలనే ఉద్దేశంతో ఇంకా బాగా మంచిగా చేయడం జరిగిందండి. ఆయన తండ్రి పేరు మహమ్మద్ బాషా అండి. గంటాలమ్మ వీధిలో చిన్న పూరుపాకలో ఉండేవారండి. అలీ గారి గురించి తెలుసుకోవాలనుకుంటే పక్కన టీ స్టాల్ ఉందండి. ఆయన దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందామా. ప్రజెంట్ మనం దర్గా దగ్గర ఉన్నటువంటి ఒక టీ స్టాల్ దగ్గర ఉన్నామండి. పాషా టీ హోటల్ అండి. ఈయన దగ్గరగా 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ టీ స్టాల్ నడుపుతున్నారు. ఇక్కడ అలీ గారికి ఎంతో సన్నిహిత బంధువులండి. ఇలా అలీ గారి గురించి 4 విషయాలు ఈయన అడిగి మనం తెలుసుకుందామండి. అలీ గారు కమెడియనే కాకుండా మంచి పొజిషన్ లో ఉండి మంచి సెలబ్రేట్ అయ్యారు. ఆయన అక్కడికి వచ్చి ఏం మంచి పనులు చేశారు, ఆ మంచి పనుల గురించి మన బాషా గారిని అడిగి తెలుసుకుందామండి. బాషా గారు, అలీ గారి గురించి మీకు తెలిసిన విషయాలు, ఆయన అక్కడికి వచ్చి ఏమేమి మంచి పనులు చేశారో. ఇప్పుడు బిజీ అయిపోయారు. ఇంతక్రితం బాగానే ఉండేవారు, వచ్చేవారు. దర్గా పండక్కి ఏమో అందులో ఆర్థిక సహాయం ఇవ్వడం, ఆ భోజనాలు పెట్టే దాంట్లో సహకరించడం, సహాయం చేయడం. ఆ తర్వాత భర్త లేని ఆడవాళ్ళకి బట్టలు కుట్టే మిషన్లు ఉచితంగా ఇవ్వడం, వికలాంగులకి ఏమో డ్రై సైకిల్స్ ఇవ్వడం, కొంతమంది ఆడవాళ్ళు మరీ వృధురాలు ఉంటారు కదండి, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, ఇటువంటి చాలా మంచి పనులు చేసేవారు. తెలిసినంత వరకు మాత్రం మన ఈ రాజమండ్రి తన సొంత ఊరు కాబట్టి చాలా ఆర్థిక సహాయం, చాలా మంది నిరుపేదలకి సహకరించారు, సహాయం చేశారు, చాలా మంచి పనులు చేశారు. కానీ ఈ మధ్య కాస్త బిజీ అయిపోయి మన రాజమండ్రి మీద ఆయన సెలబ్రేట్ అయిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కీలకమయ్యారు ఆయన. కాకపోతే బిజీ అయిపోవడం వల్ల రాలేకపోతున్నారు. కానీ ఆయన పేరు చెప్పుకుని చాలా మంది బతుకుతున్నారు, చాలా మందికి సహాయం చేశారు, చాలా మంది హెల్ప్ చేస్తున్నారు, చాలా మందికి హెల్ప్ చేశారు. రాజు కావాలన్నా మసీద్ దగ్గర కూడా తీసేద్దాను. మా మసీద్ సంఘం తట్టున్నారు, వాళ్ళు కూడా వాటర్ సప్లై గురించి పైప్ లైన్ వేయించడం, వాటర్ ట్యాంక్ కట్టించడం, ఇవన్నీ చాలా చేశారు. మంచి పనులు చాలా చేశారు.
చాలా థ్యాంక్స్ అండి. ఆ, అలీ గారి గురించి ఓకే. మంచి మాటలు చెప్పారు, 4 మాటలు. ఆయన చేశారండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరైనా మంచి చేసినప్పుడు మంచి పనులు మంచి చెప్పారు. చెప్పుకోవాలి, అదే చెప్పుకోవాలి, అవునండి. అదే భాషా గారికి గుర్తింపు ఉండిపోతుంది. భాషా గారికి మన అందరి తరపున కూడా ఒక సెల్యూట్ చేద్దామండి. చాలా మంచి విషయాలు చెప్పారు. నెక్స్ట్ పక్కనే మసీద్ ఉంది, మసీద్ దగ్గర కూడా తీసుకెళ్దాం అంటున్నారు భాషా గారు. మనకు అవకాశం ఉంటే మనం మసీద్ దగ్గర కూడా వెళ్దామండి. మసీద్ కూడా మేము చూపిస్తానండి. ఆ. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి దర్గా పండగకి ప్రతి ఒక్కరు కూడా ఎంత సహాయం చేశారో ఈ దంపతులు ఇద్దరు చెప్పిన మాటలు విన్నాం కదండి. ఇంకా అలీ గారు ఇంకా మంచి మంచి పొజిషన్ లోకి వెళ్ళి మంచి పొజిషన్ లో ఉండి అందరికి ఒక 10 మందికి సాయం చేసి ఒక మంచి మనిషిగా గుర్తుండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మహమ్మద్ అలీ గారు మొత్తం 11 సినిమాలలో ఆడవేషం వేయడం జరిగిందండి. ఇంకొక విషయం అండి, 2019 మార్చి 11వ తారీఖున లాంఛనంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వరు. ఆయన 2019 నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. మనకు కనిపిస్తున్నది మసీద్ అండి. ఈ మసీదులో చిన్నప్పుడు అలీ గారు నమాజ్ చేసుకునేటారండి. ఈ మసీదుకి ఎలాంటి విరాళాలు కావాలన్నా మసీదుకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి నడిపించారంటండి. లోపల కూడా ఎలా ఉందో ఈ విజువల్ చూద్దామండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా నా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.